శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ 500 యూనిట్లు ఉచితంగా అందజేసే పథకానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టారు. ధర్మవరం పట్టణంలో సిద్దయ్య గుట్టలో పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో 3000 వచ్చేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 పింఛన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతారని ఆయన హామీ ఇచ్చారు. ఒకటవ తేదీ అంటే అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలకి ఒక పండగ వాతావరణం లాంటిది. దాదాపు సంవత్సరానికి 33,000 కోట్లతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయ వార్డు సిబ్బంది పెన్షన్లను అందించడం జరుగుతోంది. పెన్షన్లు అందిస్తున్న సందర్భంగా వారి మొహాల్లో ఆనందం తొంగి చూస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఒక సామాజిక పెన్షన్లే కాకుండా అందరూ అనుకున్నారు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఈ పెన్షన్లు కొనసాగించగలరా, పాతదాన్ని కొత్తది హామీలు ఇచ్చారు నెరవేర్చగలరా అనుకున్నారు. కానీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం అధికారంలో ఉంటే చేసి చూపించని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 ఒకటేసారి ఇచ్చి, ఆ పాత బకాయిలు ఉంటే వాటిని కూడా చెల్లించి ఇవాళ అందరి పెన్షన్లను పెంచారు. ఇప్పుడైనా రక దివ్యాంగురాలు అంటున్నారు, నా గతంలో 3,000 వచ్చేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 వస్తుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.